Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. మంగళగిరి నందు ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మంగళవారాల్లో 2 రోజుల పాటు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం నందు వినతులు స్వీకరించి పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. ఆగస్టు 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ 11వ తారీఖు వరకు తీసుకుంటానన్నారు. వాళ్ళ పేరు రోజు భగవంతుడిని సేవించడమే జీవుడి ధర్మమని భాగవతం చెబుతుందని ఇస్కాన్ తాడేపల్లిగూడెం శాఖ నిర్వాహకులు మురళీనాథ్ శ్యామదాస అన్నారు. సోమవారం తాడేపల్లిగూడెం పట్టణం సత్యవతినగర్ ఇస్కాన్ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించారు. Jagadguru Srila Prabhupada, Srila Prabhupada transcended Buddhist mission. Jai Gaura Premanande. All glories to Vasan Sri Krishna. All glories to Vasan Sri Krishna. All glories to Sri Sri Guru Gauranga, Srila Prabhupada. Gadadhara Srimad Gaura Bhakta Buddha. Jai Shri Jagannath Paladeva Subhadramaya. Jai Shri Sudarshana Maharaj. Shri Lakshmi Narasimha Bhagavan. Shri Gauritai Shubhamangalarati. Jai Shri Radha Krishna Shama Kunda Radha Kunda Girinodhar. Vrindavan Dham, Madhura Dham, Dwarka Dham. वासुदेवाय नारायणं नमस्तुभ्यं नरं
चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं वासुदेवा पराक्रियाः वासुदेवा परज्ञानं वासुदेवा परतपः वासुदेवा परो धर्मो वासुदेवा परागतिः హరే కృష్ణ. ఇస్కాన్ తాడేపల్లి నుంచి తాడేపల్లి ప్రజలకు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు భగవంతుడు భౌతిక జగత్తులో ఉన్నటువంటి బద్ధజీవులను ఉద్ధరించడం కోసం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ శ్లోకంలో మనం చూస్తే భక్తుల్ని ఆనందపరచడం ఫస్ట్ ప్రియారిటీ భగవంతుడిది. తర్వాత భక్తులను ఇబ్బంది పెట్టే దుష్టుల్ని శిక్షించడం అనేది సెకండరీ అనమాట. తర్వాత ధర్మ అంటే భగవంతుడిని సేవించడమే యాక్చువల్గా జీవుడి యొక్క ధర్మం అని భాగవతం చెప్తుంది. అలాంటి ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం భగవంతుడు అనేక రకాల అవతారాలు తీసుకున్నప్పటికీ స్వయంగా భగవంతుడిగా వచ్చినది కృష్ణుడు అనమాట. కృష్ణుడు స్వయంగా భగవంతుడిని భాగవతం చెప్తుంది. మిగతావన్నీ అవతారాలు ఏతే శ్యాంసకలాపం సహ కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారీ వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే. అన్ని అవతారాలు కానీ కృష్ణుడు స్వయంగా భగవంతుడు ఆయనే అని భాగవతం చెప్తుంది. అలాంటి భగవంతుడు కృష్ణుడు స్వయంగా అవతరించినటువంటి రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం. ఈ సందర్భంగా ఇస్కాన్లో ఈరోజు పొద్దునుంచి కంటిన్యూస్గా అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. 4:30కి మహామంగళహారతి జరిగింది. ఈరోజు ఉదయం 8:30 భాగవత ప్రవచనం. చాలా మంది భక్తులు దానికి అటెండ్ అయ్యారు. తర్వాత సాయంత్రం 6 గంటల నుంచి మాగండి కళ్యాణ మండపంలో అద్భుతమైన ఫెస్టివల్ జరుగుతుంది. రాధాకృష్ణ మహాభిషేకం, వెన్నముద్ద గోపాల స్వామి అభిషేకాలు, తర్వాత ప్రవచనము, తర్వాత చిన్నపిల్లలతో అద్భుతమైనటువంటి కీర్తనలు, భజనలు, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. తర్వాత రాత్రికి ప్రసాద వితరణ జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు ఉపయోగించుకోండి. తాడేపల్లి ప్రజలు, పరిసర ప్రాంత ప్రజలు అందరూ బిజీ అని అసలు విషయాన్ని మర్చిపోతున్నారు. భగవంతుడి సేవ కోసమే మానవజనం ఉద్దేశించబడింది. కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇస్కాన్ సంస్థాపక ఆచార్య ఏసీ భక్తివేదాంత స్వామి శీల ప్రభుపాద వారు ఆయన ఆవిర్భించినటువంటి రోజు రేపు, అంటే కృష్ణాష్టమి మరుసటి రోజు. ఈ సందర్భంగా మనం ఇస్కాన్ మందిరంలో ఉదయం 10 గంటల నుంచి కంటిన్యూస్ గా అన్నప్రసాద వితరణ, మహా అన్నప్రసాద వితరణ పెడుతూ ఉంటాం. కాబట్టి భక్తులందరూ దీన్ని సద్వినియోగం చేసుకోండి. పొద్దున 10 గంటల నుంచి ప్రోగ్రామ్స్ రేపు మార్నింగ్ జరుగుతాయి. ఈ రోజు సాయంత్రం మాత్రం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాగండి కళ్యాణ మండపంలో కృష్ణాష్టమోత్సవాలు చాలా గ్రాండ్ గా జరుగుతాయి. కనుక తప్పకుండా ఈ 2 రోజుల్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ అర్థిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. తాడేపల్లిగూడెం పట్టణం 3వ వార్డు సంతాన వేణుగోపాల స్వామివారి ఆలయంలో సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ పట్నాల రాంపండు మాట్లాడుతూ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. జగద్గురు ఈ రోజు కృష్ణాష్టమి సందర్భంగా వెకర్స్ కాలనీలో వేసేసి ఉన్న శ్రీ సంతాన వేణుగోపాల స్వామి గుడి నందు ఈ రోజు కృష్ణాష్టమి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా వేద సోదరులందరూ అలాగే ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు అందరూ కూడా ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పాడి పంటలతో వదిలే కుటుంబాలు ఏమైనా ఉన్నాయంటే ఆ గోకుల కృష్ణుడైన ఆ కృష్ణుడి దయ వల్లే మనమంతా ఆయుర ఆరోగ్యాలు సంపదలతో వదులుతాం. ఎందుకంటే పాడి ఎక్కడ ఉందో, పంటలు ఎక్కడ ఉన్నాయో అక్కడ ఆరోగ్యం ఐశ్వర్యం ఉంటది. అలాంటి కులంలో జన్మించిన కృష్ణుడైన కృష్ణుడు జన్మాష్టమి చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కమిటీకి సహాయ సహకారం అందిస్తున్న
అందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే వికర్స్ కాలనీలో వేసేసి ఉన్న సంతాన వేణుగోపాల స్వామి గుడి నందు సాయిబాబా మందిరము, అలాగే ప్రతి బుధవారం కూడా ఇక్కడ దాతల సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ సహాయ సహకారాలు ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ కృష్ణ భగవాన్ దేవాల అందరూ ఆయుర ఆరోగ్య శ్రీ సంపత్తితో ఉండాలని కోరుకుంటూ కృష్ణాష్టమి జన్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మాధవ్, మరి ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవం సందర్భంగా మన 3వ వార్డులో మరి వేంచేసి ఉన్న శ్రీ సంతాల వేణుగోపాల స్వామి ఆలయం వద్ద శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవములు మరి ప్రారంభం జరిగినవి. దానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మరి కాళ్ళ గోపికృష్ణ గారికి, అలాగే పట్నా రాంపండు గారికి మా కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. లోకాలను ఏలే అధిపతి శ్రీకృష్ణ భగవానుడు. ఆయన యాదవ కులంలో పుట్టడం, ఆ కులంలో మేము కూడా పుట్టడం నిజంగా అదృష్టంగా భావిస్తూ ఈ 5 రోజుల పాటు కూడా మరి ఉత్సవాలు ప్రతిరోజు వివిధ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, గీతా పారాయణం, అలాగే గోపూజ కార్యక్రమాలు, అలాగే 4వ తారీఖున అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాము. దీనికి సహకరించిన ప్రతి దాతలకు కూడా మా వేణుగోపాల స్వామి కమిటీ తరఫున, వేణుగోపాల స్వామి సంతాన వేణుగోపాల కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై యాదవ్, జై మాధవ్. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈ రోజు మన 3వ వార్డులో వేయించేసి ఉన్న సంతాన వేణుగోపాల స్వామి గుడి దగ్గర గొప్పగా శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాలు ఘనంగా చేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించి చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే 4వ తారీఖున, వచ్చే నెల 4వ తారీఖున బుధవారం గొప్ప అన్న సమారాధన కార్యక్రమం కూడా ఉంది. దానికి కూడా ప్రతి ఒక్కరు కూడా సహకారం అందించాలని చెప్పి మాకు కమిటీ తరఫున అందరికీ మా అధ్యక్షులు, గుడి అధ్యక్షులు కాళ్ళ గోపి గారికి, మా పట్నాల రాంపండు గారికి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాలు 64 కళలు ఒక్క చోటకు చేరితేనే సినిమా అవుతుందని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కంచర్ల అచ్యుతరావు అన్నారు. సోమవారం తాడేపల్లిగూడెం పట్టణం టీటీడీ కళ్యాణ మండపంలో డాన్స్ అడ్మిషన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మరి పారామిత్రావుని నాని గారు చెప్తే నూతనంగా యువతీ యువకుల్ని సెలెక్ట్ చేసి ఈ యొక్క హీరోయిన్గా కానీ లేకపోతే కళాకారులుగా కానీ పరిచయం చేసే కార్యక్రమాన్ని చెప్పారు. మరి దాన్ని చాలా సంతోషించి, దానికి కొద్దిగా లేట్ అయింది, ముందుగా అందరిని మన్నించమన్నా సోమవారం అవటం వల్ల కొద్దిగా లేట్గా వచ్చాను. మరి ఈ వేదిక మీద ఉన్న సభా అధ్యక్షుడు ప్రసాద్ గారికి కానీ, అలాగే నూతనంగా ఎన్నుకున్న అధ్యక్షులు అచ్యుతరావు గారు, అలాగే నా మిత్రుడు మరి మాజీ వైస్ చైర్మన్ కొన్ని సైబర్లు పెద్దలు నానికి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. పూర్వానికి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఎందుకంటే అవకాశాలు బోల్డ్ వచ్చినాయి. పూర్వం మనకి సినిమాలో ఆడే టైంలో అయితే ఏదో 10 మంది హీరోయిన్లో 10 మంది కళాకారులు ఉండేవారు. ఈరోజు టీవీలు డెవలప్ అయిన తర్వాత ఇలా 200 ఛానల్, రకరకాల ఛానల్ వచ్చిన తర్వాత ఎంతోమందికి అవకాశాలు, ఎక్కడ చూడని నటీనటులు, సినిమా హీరోయిన్ కంట ఎంతో గొప్పగా నటించే కళాకారులు, నటీనటులు మనం సీరియల్లో చూస్తున్నాం. ఇది ఎంతోమందికి ఉపాధి కల్పిస్తుంది ఈరోజు టీవీ ద్వారా. ఎంతోమంది ఈరోజు డ్యాన్స్ కానీ, మరి ఇంతమంది డ్యాన్స్ చేసే యువత ఉందా, ఇంత టాలెంట్ ఎల్లో ఉందా అనిపించే విధంగా టీవీలో డ్యాన్స్, ఇంకా చూస్తే పాటల పోటీ. ఇది ఒకటి మన 4-5 ఉండేవారు గాయకులు. ఈరోజు మరి టీవీలో చూస్తున్నాం. మరి ఈనాడులో ఈ టీవీలో కానీ, మా టీవీలో కానీ, వివిధ టీవీ ఛానల్లో చూస్తున్న అందులో మరి పాటల పోటీల్లో ఎంతో చక్కటి బాలబాలికలు పాడుతున్నారు. గొప్ప గాత్రంతో వారు గొప్ప విధంగా చాలా చక్కగా పాడుతున్నారంటే అవకాశాలు బోల్డ్ వస్తున్నాయి. టాలెంట్ ఉండాలి మనలో, పట్టుదల, కృషి, టాలెంట్ ఉన్న రోజున ఎందులో కొంత ఎన్నుకుంటే అటు చదువుతో పాటు ఇటు ఈ యొక్క ఏదో కళ. పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసిన డ్యాన్స్ అసోసియేషన్ సభ్యులందరికీ
పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత 2 సంవత్సరాలు అయింది ఇది ప్రారంభమై. మరి ఈ 2 సంవత్సరాల్లో ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి తోరం రాజా గారు వాళ్ళ యొక్క టీం అంతా కూడా కష్టపడి పనిచేసి ఎన్నో రకాలుగా ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. మరి ఈ ఫెడరేషన్ ద్వారా ఏం సాధించాము అంటే, ఫెడరేషన్ గురించి కొంతమందికి ఇప్పటివరకు తెలియచెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఫెడరేషన్ సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ దీనికి ఒక మార్గం ఉంది. ఆ రోజు మద్రాసు రాష్ట్రంలో ఆ బేస్ మీద మన ఆంధ్రప్రదేశ్ అండ్ మద్రాసు స్టేట్గా మనం ఉండేటప్పుడు ఈ సినిమాలను అక్కడ తీయడం జరిగింది. మరి మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే విభజన జరిగిందో ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఫెడరేషన్ సెపరేట్గా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో మంచి మంచి సినిమాలు తీయడం జరిగింది. కళాకారులకి కొంతవరకు ప్రోత్సాహం అనేది లభించింది. మరి ఆంధ్రప్రదేశ్ మళ్ళీ 2 భాగాలుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విడిపోయిన తర్వాత ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కానీ ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఫెడరేషన్ కింద ఫెడరేషన్ రన్ అవుతుంది, కానీ ఇండివిజువల్గా అది తెలంగాణ కింద రన్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న డ్యాన్సర్స్ కానీ ఈ 24 క్రాఫ్ట్స్ కాదండి, ఒక సినిమా నిర్మాణం జరగాలి అంటే అందరూ అంటారు 24 క్రాఫ్ట్స్ అని, కానీ మనకున్న 64 కళలు ఒక దగ్గర చేరితేనే అది సినిమా అండి. ఈ 64 కళలకు ఏబిఎఫ్టి టీడీయూ కార్యక్రమం నిర్వహించడం ఇక్కడ ఈ జిల్లా వాసులకి ఇది ఒక మంచి అవకాశం. మారిన రాజకీయ పరిస్థితుల్లో మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ముఖ్యంగా వైజాగ్ పరిసర ప్రాంతాల్లో స్టూడియోలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే సినిమాటోగ్రఫీ మంత్రిగా నిడదవోలు నుంచి గెలుపొందిన అభ్యర్థి శ్రీ కందుల దుర్గేష్ గారు కూడా మరి సినీ పరిశ్రమతో మరి చాలా అనుబంధాలు ఉండడం వలన ముఖ్యంగా ఈ షూటింగ్కి అనుకూలమైన ప్రాంతాలుగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, వైజాగ్ వరకు కూడా ఉన్నటువంటి ప్రాంతాలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఇప్పటిదాకా జరిగిన దానికన్నా కూడా రాబోయే రోజుల్లో ఎక్కువగా షూటింగ్లు జరిగేటువంటి అవకాశాలు చాలా అద్భుతంగా ఉంటాయి. మరి ఇలాంటి అవకాశాలు ఇంతకుముందు లేవు. ఇటువంటి ఫెడరేషన్లో మరి పాటుపడేవి ఇంతకుముందు ఉన్నటువంటి ఫెడరేషన్స్ కానీ ఎక్కడ సిటీస్లో మాత్రమే ఉండేవి. ఇలాగ మారుమూల ప్రాంతాలకు కూడా వచ్చి జిల్లా వారీగా కార్యక్రమాలు నిర్వహించి ఇక్కడ ఉన్న టాలెంట్ రిచ్ ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళకి అవకాశాలు కలిగించడం చాలా గొప్ప విషయం. తప్పనిసరిగా ఈ యొక్క అసోసియేషన్ యొక్క స్థాయి చాలా ఎత్తుకు ఎదగాలని, దీని ద్వారా ఎంతోమంది సినిమా రంగానికి పరిచయం కావాలని కోరుకుంటూ వీరందరికీ కూడా నా యొక్క శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గణపవరం మండలం కాసిపాడు ఆరోగ్య ఉప కేంద్రం వద్ద మదర్ తెరిస్సా 114వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్య సహాయకుడు నామాల రాజు మాట్లాడుతూ మదర్ తెరిస్సా సేవలను కొనియాడారు. ప్రార్థించే పెదవులు కన్న చేతులు చేసే సహాయం మిన్న అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం కాసిపాడు గ్రామంలో మదర్ తెరిస్సా 114వ జన్మదిన వేడుకను మరి ఆరోగ్య కేంద్రం సిబ్బంది మరియు జిల్లా పిఎంపీ తరఫున సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ విగ్రహ దాత కోట ఆదినారాయణ గారు ఈ విగ్రహాన్ని బహుకరించడం, వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ యొక్క జన్మదిన వేడుకల్ని నిర్వహించడం అభినందనీయం. ముఖ్యంగా మరి మదర్ తెరిస్సా ఆవిడ చేసిన సేవలు ప్రజలకి సాయం చేసే చేతుల మీద అన్న విధంగా మరి ఆవిడ ఎంతోమందికి
సేవ చేయడం జరిగింది. అంటే కుష్టి వ్యాధిగ్రస్తులకు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఎంతోమంది అనాథ ఆశ్రమం దగ్గర 133 అనాథ ఆశ్రమాలు ప్రపంచవ్యాప్తంగా నిర్మించి అనేక మందికి మరి ఆవిడ వైద్య సేవలు అందించడం, ఆదుకోవడం జరిగింది. కనుక ఆవిడ సేవలను స్మరిస్తూ మరి ఈరోజు ఆమె జన్మదినం వరకు మరి ఈ విధంగా జరుపుకోవడం, సమృద్ధిగా మరి చేయడం ఆనందదాయకమైన కనుక ప్రతి ఒక్కరూ ఆవిడ యొక్క అడుగుజాడలో నడుస్తూ మరి ఆవిడ చేసిన సేవల్ని ప్రజలకు కూడా అందించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. కనుక ఆవిడ జన్మదిన సందర్భంగా ఈ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.